ఈరోజు మంత్రివర్గ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు గతంలో వైసీపీ ప్రభుత్వ హయాంలో అటవీ శాఖ మంత్రిగా పనిచేసినటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు చేసినటువంటి అన్యాయాలు, అవకతవకలు, ఆయన ఆక్రమించినటువంటి వాటి మీద మాట్లాడడం జరిగింది. అందులో భాగంగానే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు అటవీ శాఖకు సంబంధించినటువంటి భూములను ఆక్రమించారని, వాటికి సంబంధించినటువంటి ఆధారాలు తన దగ్గర ఉన్నాయి అంటూ కమెంట్స్ చేసినటువంటి నేపథ్యంలో రాబోయేటువంటి రోజుల్లో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ఈ అంశం మీద చర్యలు తప్పవు అనేటువంటి వార్తలు వస్తున్నాయి. దాంతో పాటుగా నిన్న పవన్ కళ్యాణ్ గారు మంగళం ఫారెస్ట్ లోకి వెళ్ళడం, అక్కడ ఎర్రచందనానికి సంబంధించి ఆయన ఎర్రచందనం దొంగలు ఎవరైతే ఉన్నారో వారి పాలిట మేము సింహస్వప్నంగా మారబోతున్నాం అంటూ ఆయన చేసినటువంటి కమెంట్స్, అలాగే నిన్న పవన్ కళ్యాణ్ గారు తుపాకీ తీసుకొని 30 రౌండ్లు ఫైరింగ్ ప్రాక్టీస్ చేసిన నేపథ్యంలో వీటన్నింటినీ ఉద్దేశించి ఇప్పుడు వైకాపా నేతలు పవన్ కళ్యాణ్ గారి మీద కూడా విమర్శలు, ఆరోపణలు చేస్తూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు బ్రేక్ఫాస్ట్ ఒక చోట, లంచ్ మరో చోట, డిన్నర్ ఇంకొక చోట చేస్తూ ఉన్నారు, ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారంటూ వారు విమర్శలు గుప్పిస్తున్నటువంటి నేపథ్యంలో ఈ అంశాలన్నింటి మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు. వారితో మాట్లాడతాం. సార్ నమస్తే సార్. నమస్తే. సార్, పవన్ కళ్యాణ్ గారు వైసీపీ ప్రభుత్వ హయాంలో అటవీ శాఖ మంత్రిగా పనిచేసినటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఆ సమయంలో ఆయన అటవీ భూములను ఆక్రమించుకున్న వాటి గురించి నా దగ్గర ఆధారాలు ఉన్నాయంటూ కమెంట్ చేయడం జరిగింది. దాంతో పాటుగా నిన్న ఆయన మంగళం ఫారెస్ట్కి వెళ్ళడం, అక్కడ ఎర్రచందనానికి సంబంధించినటువంటి స్మగ్లర్లు ఎవరైతే ఉన్నారో వారి వారి మీద కఠిన చర్యలు తీసుకుంటామని, వారి పాలిట మేము సింహస్వప్నంగా మారబోతున్నాం అంటూ చెప్పడం, ఆ తర్వాత ఆయన అంటే తుపాకీ పట్టుకొని 30 రౌండ్లు ఆయన ప్రాక్టీస్ చేయడం, ఇవన్నీ చూస్తూ ఉంటే నిజంగా వైకాపా గుండెల్లో రైళ్లు పరిగెత్తున్నాయేమో తెలియదు కానీ వైఎస్ఆర్సీపీ నాయకులు కొంతమంది ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి మీద తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేస్తూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని, ఉదయం పూట అల్పాహారం ఒక చోట, మధ్యాహ్న భోజనం మరో చోట, రాత్రి భోజనం ఇంకో చోట చేస్తూ ఉన్నారు, విలాసవంతమైనటువంటి జీవితాన్ని గడుపుతూ ఉన్నారు, ఫ్లైట్లలో తిరుగుతూ ఉన్నారు, అలాగే హెలికాప్టర్ బుక్ చేసుకుంటున్నారు అంటూ ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ఏంటి సార్, దీన్ని ఎలా చూడాలంటారు? టిష్యూ 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 అంటే ఏంటి? ఫైరింగ్ బిగిన్ అయిందా? గ్లోబ్ పిస్టల్ ఏదో ఉంది, గ్లోబ్ 0.45. ఆ పిస్టల్ తో 30 రౌండ్లు ప్రాక్టీస్ చేశాడు. ఉమ్, చూసావా ఆయన అసలు ఏ డ్రెస్ వేసాడు? సార్. అంటే పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం నిన్న పిస్టల్ ఫైరింగ్ ప్రాక్టీస్, ఉమ్, ఆయన హావభావాలు, ఆయన డ్రెస్సు, ప్రత్యేకించి మంగళం అడవుల్లో ఆయన ఏరియల్ సర్వే, ఉమ్, గుండెల్లో రైళ్లు పరిగెత్తున్నాయా? ఓకే. అంటే ఏంటి, రేపు ఒకవేళ క్యాబినెట్ కనుక రీషఫుల్ అయితే ఆయనే హోమ్ మినిస్టర్ అవుతాడని భయపడుతున్నారా? ఉమ్, హోంశాఖ ఆయనే తీసుకుంటానని గతంలో కూడా హెచ్చరించాడు. ఏది ఆ, మరి ఇక పవన్ కళ్యాణ్, వీళ్ళు పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేయడం, మీరు ఉమ్, అన్నారే ఏది సాక్షి మీడియా గత 2-3 రోజులుగా అసలు ఇంతవరకు ఎవరు పవన్ కళ్యాణ్ మీద నోరు ఇప్పని వాళ్ళంతా ఇప్పుడు మరి ఈ విధంగా ఏంటో స్పెషల్ ఫ్లైట్లని, హెలికాప్టర్లని, ఉమ్, లేకపోతే మీరు అన్నట్టుగా బ్రేక్ఫాస్ట్, లంచ్, లేకపోతే డిన్నర్, వీటి మీద కథనాలు రాయడం. ఏం జరుగుతాను? ఉమ్, గుండెల్లో రైళ్లు పరిగెత్తున్నాయా? అంటే అటవీ శాఖ భూములు దగ్గర దగ్గర 32.64 ఎకరాలు కబ్జా చేశాడని కలెక్టర్ నివేదిక. ఉమ్, ఇది మంగళం అడవుల్లో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి 32.64 ఎకరాలు కబ్జా చేశాడని కలెక్టర్ ఆధ్వర్యంలో కమిటీ నివేదిక వచ్చిన నేపథ్యంలో నిన్న పవన్ కళ్యాణ్ పర్యటన. అటు ఎర్రచందనం, ఆ స్మగ్లర్లు, ఆ కింగ్ పిన్లు, వాళ్ళ గుండెల్లో రైళ్లు పరిగెత్తించడం అది సహజం. వీళ్ళు ఎవరు? ఈ వైసీపీ, ఈ దొంగలు, ఆ, ఈ ఏది ఈ అడవులు కబ్జా చేసినటువంటి వాళ్ళు, లేకపోతే మైన్లు కబ్జా చేసినటువంటి వాళ్ళు, వీళ్ళందరూ భయపడుతున్నారు. ఆ భయమే మనకు కనపడుతోంది ఈ బ్రేక్ఫాస్ట్ అని, లంచ్ అని, లేకపోతే డిన్నర్ అని. ఆ? ఒకటి ఇక్కడ మనం తీసుకోవాల్సింది, నిన్న ఏమన్నా ఏరియల్ వ్యూలో ఆ హెలికాప్టర్ లో తిరుగుతూ ఏమన్నా వీడియోలు తీసారా? ఉమ్, తన దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయని వాళ్ళ మరి కేబినెట్ భేటీలో ఆయన మాటలు. సార్. అంటే మొన్న కూటమి ప్రభుత్వం తొలి ఏడాదిలో కొడుకును అరెస్ట్ చేసింది.
ఎవరు? ఆ, మిథున్ రెడ్డి. ఉమ్. పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఒక 70 రోజులు ఉన్నాడు జైల్లో దగ్గర దగ్గర. ఇప్పుడు వెళ్తే అవును. బయటికి వెళ్ళి ఉండొచ్చు, మళ్ళా వచ్చి లొంగిపోతాడో ఏమో. అంటే ఫస్ట్ ఇయర్ కొడుకు జైలుకి వెళ్తే ఇప్పుడు సెకండ్ ఇయర్ తండ్రి జైలుకి వెళ్తాడా? ఉమ్. ఓకే. అంటే ఇప్పుడు ఆ ఏరియల్ వ్యూలో ఆ వీడియోలు తీసిన దాంట్లో పెద్దిరెడ్డి ఆ ఫామ్ హౌస్ కూడా తీశారా? ఓకే. అదేదో కూలీల కోసం ఏదో కట్టానని అంటున్నారు. ఉమ్. ఆ? అక్కడ పెద్ద విలాసవంతమైన భవనం ఆయన నిర్మించాడు, 70 ఎకరాలు కబ్జా చేశాడు. ఆ ఆ విలాసవంతమైన భవనం ఎందుకు కట్టారు అక్కడ అంటేనేమో ఏంటి అదేదో కూలీల కోసం కట్టుకున్నానని ఏదో అన్నట్టున్నాడు. ఉమ్. అంటే టోటల్ గా ఇప్పుడు పెద్దిరెడ్డి ఫిక్స్ మనకు అదే కనపడతా. ఎందుకంటే ఉమ్. ఆయన పైన అనేక అవినీతి ఆరోపణలు, అక్కడ బుగ్గమఠం భూముల కబ్జా. అసలు తిరుపతి పర్యటనకే ఈయన ఎందుకు ప్రాధాన్యత ఇచ్చాడు? ఎవరు? పవన్ కళ్యాణ్. ఉమ్. ఇదంతా కూడా ఏదో ఒక సంకేతమా, సందేశమా? అంటే ఇప్పుడు మనం మాట్లాడుతూ నిన్న ఆయన ప్రెస్ మీట్ లోనూ అక్కడ చేసిన కామెంట్లు కూడా చూసినట్లయితే దగ్గర దగ్గర 149 ఎర్ర దొంగలను పట్టుకున్నామన్నారు. ఉమ్. రెడ్ శాండల్ స్మగ్లర్స్ కానీ కింగ్ పిన్స్ కానీ మొత్తాన్ని. ఆ? మరి అటు కర్ణాటక ప్రభుత్వంతో ఒక ఒప్పందం చేసుకున్నారు, ఎక్కడ ఎర్రచందనం దొరికినా ఆంధ్రప్రదేశ్కే ఇవ్వాలి. నీకు గుర్తుందో లేదో, ఈయన నేపాల్లో పట్టుకున్నారు సరే. ఎర్రచందనం. ఎప్పుడు? దగ్గర దగ్గర ఒక 10 నెలల క్రితమో ఎప్పుడో. అవును. అక్కడ ఎర్రచందనం పెద్దిరెడ్డిదే అన్నారు. ఉమ్. నేపాల్లో పట్టుబడిన ఎర్రచందనం ఆ, అవి కూడా మాకే రావాలని మరి లేఖ కూడా రాసినట్టున్నారు, డిమాండ్ ఉమ్. చేసినట్టున్నారు. ఎక్కడ ఎర్రచందనం దొరికినా అక్కడ అమ్మినా, లేకపోతే ఆ డబ్బులు మొత్తం ఆంధ్రప్రదేశ్ ఖజానాకి అది జమ చేయాలంటూ చర్చ కూడా సాగింది. ఉమ్. దానిపైన ఒక తీర్మానం ఆమోదించడం, ఒక చట్టం కూడా చేద్దామని ఆలోచనలో ఉన్నట్టున్నారు. ఎందుకంటే అసలు ప్రపంచంలో ఎక్కడ, భారతదేశంలో ఎక్కడ ఇవి ఉండవు ఈ వృక్ష జాతులు. ఉమ్. ఇది కేవలం శేషాచలం అడవుల్లోనే పెరుగుతాయి. అవును. ఏంటి, నిన్న కూడా ఆయన మాట్లాడుతూ సెంటిమెంట్ కూడా ఉపయోగించారు. ఏది? స్వామి గాయం అయితే ఆ గాయం మాన్పటానికి వచ్చినటువంటి వృక్ష జాతుల్లో ఇవి ఏది? ఎర్రచందనం వృక్ష జాతి. ఉమ్. అట్లాంటిది జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లలో పెద్ద ఎత్తున నరికేశారు. ఉమ్. దగ్గర దగ్గర 2 లక్షల చెట్లు నరికేశారంట. ఆ ఎర్రచందనం స్మగ్లర్కే సీటు కూడా ఇచ్చినట్టున్నారు. ఓకే. ఎవరైనా విజయానంద రెడ్డి ఏదో ఉంది, చిత్తూరు వైసీపీ కంటెస్టెడ్ క్యాండిడేట్, ఇప్పుడు ఆ ఓకే. జిల్లా పార్టీ అధ్యక్షుడు కూడా అతనేనేమో. ఆ? అంటే జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ఆ స్మగ్లింగ్, ఆయన చేయించినటువంటి ఆ దందా ఒక రెడ్ శాండలే కాదు, మైనింగ్ కాదు, మొత్తం ఇప్పుడు ఈ భూ మాఫియా, ల్యాండ్ మాఫియా, వీటన్నిటికీ కేర్ ఆఫ్ అడ్రస్ తిరుపతిగా కనపడతారు. ఉమ్. వీళ్ళందరూ ఏది? అటు రెడ్ శాండల్ స్మగ్లర్స్ కానీ, ఇటు ఈ ల్యాండ్ మాఫియా కానీ, అటు మైనింగ్ మాఫియా కానీ, మొత్తం మాఫియా అంతా కూడా నీకు తిరుపతి బేస్గానే మరి ఏ విధంగా వేల కోట్లు కొల్లగొట్టారో, విదేశాలకు పంపించారో కళ్ళ ముందు కనపడుతున్న నేపథ్యంలో తిరుపతి పవన్ కళ్యాణ్ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. ఉమ్. ఏంటి, మళ్ళీ నెక్స్ట్ టైం కూడా వెళ్తాడా? ఓకే. మొదటి టూర్కే ఈ విధంగా బెంబేలెత్తిపోయి ఆయన మీద ఆ విధంగా రాస్తున్నారు, ఆ విధంగా చెలరైపోతున్నారు అంటే మనకు అదే కనపడుతోంది. ఎట్టి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ ఒక అంశం టేకప్ చేశాడంటే అది మిడిల్ డ్రాప్ ఉండదు, ఉమ్. అది మధ్యలో వదిలేయటం అనేది ఉండదు. దాన్ని ఒక లాజికల్ ఎండకి తీసుకెళ్లేదాకా వదలడు. ఓకే. మనం చూసాం ఏంటి, ఆ ఒక పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన ఆయన అనుయాయులు, ఆయన బినామీలు దగ్గర దగ్గర 4 నియోజకవర్గాల్లో తిష్టేసి ఒక 20,000 ఎకరాలు భూ కబ్జాలు చేశారు. ఆ మదనపల్లి ఫైల్స్ ఉమ్. తగలబెట్టారు, మనం చూసాం. ఒక భూమి, ఒక గ్రామం గ్రామం లేపేశారు. ఏదది? రాగాలపల్లి అని చెప్పి ఒక గ్రామం మొత్తం 958 ఎకరాలు వీళ్ళ పేరు మీద అన్ని కబ్జా. ఉమ్. ఇప్పుడు ఆ కేసు కూడా మళ్ళీ ఇప్పుడు కనుక స్పీడ్ చేసినట్లయితే, ఏది? మదనపల్లి ఫైల్స్ తగలబెట్టినటువంటి కేసు, ఇప్పటికే అనేక మంది అరెస్ట్ అయ్యారు, కొంతమందిని పిలిపించినట్టున్నారు, ఆయన పిఏ కూడా పరారైనట్టున్నాడు. ఆ? ఇలాంటి పరిస్థితుల్లో పెద్దిరెడ్డి చుట్టూతా ఉచ్చు బిగుసుకుంటోందా? గో అహెడ్ అన్నారు. ఏది? కేబినెట్ భేటీలో దీనిపై చర్చ వచ్చినప్పుడు ఆ, ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా
ఏది పెద్దిరెడ్డికి సంబంధించినటువంటి ఆధారాలన్నీ దొరికాయని ఈయన చెప్పినప్పుడు ఉమ్, దాన్ని ఒక, ఇప్పుడు మనం వాళ్ళ ఏంటి, కేవలం గుడ్డగాల్చి ముఖాన వేయడం కాదు కదా, అంటే ఆరోపణలు చేసి వదిలేస్తే కాదు. ప్రజలు కోరుకుంటోంది ఏంటి? కఠిన శిక్షలు పడాలి. ఉమ్, దోషులు ఎవరైనా సరే, ఏ స్థానంలో ఉన్నాళ్ళైనా సరే, అదొక గుణపాఠం కావాలి. ఇది వాళ్ళ జనం కోరుకునేది అదే, దేవుడు కోరుకునేది అదే. ఇలాంటి పరిస్థితుల్లో మరి గ్లోక్ 0.45 పిస్టల్ అనగానే నాకు అదే గుర్తొచ్చింది అనమాట. ఓకే. ఏంటి ఇప్పుడు వీళ్ళ నేరస్తుల గుండెల్లో రైళ్లు పరిగెత్తుతున్నాయా? ఆ? ఇప్పుడు ఒకవేళ ఏదైనా సినిమాలో మళ్ళీ ఆ రోల్ ఏమైనా అయిపోతున్నాడా? ఓకే. దానికోసం ప్రాక్టీస్ చేశాడా? ఆయన వేసినటువంటి ఆ డ్రెస్ ఏదో మిలిటరీ డ్రెస్ లో దిగినట్టున్నాడు, దిగటం కూడా. ఉం? మిలిటరీ ప్యాంట్తో. అంటే ఒకటి పవన్ కళ్యాణ్ యాక్షన్ సరే, దాని గురించి నేను మాట్లాడుతున్నా. వైసీపీ రియాక్షన్ ఇవాళ బెంబేలెత్తిపోవాలి. ఉమ్, ఏది, ఎందుకు ఇన్నాళ్ళు పవన్ కళ్యాణ్ పైన మాట్లాడినాళ్ళు, మరి కామెంట్ చేయనాళ్ళు, కథనాలు రాయనాళ్ళు, ఏకంగా ఆయన గురించి చిలవల పలవలు చేసి మాట్లాడుతున్నారు. ఉమ్, హెలికాప్టర్లు అంటున్నారు, స్పెషల్ ఫ్లైట్లు అంటున్నారు. మరి మీరు తిరిగి ఉమ్, జగన్మోహన్ రెడ్డి హెలికాప్టర్లలో తిరగలేదా? వెంకటపాలెం, తాడేపల్లి ప్యాలెస్ నుంచి వెంకటపాలెంకి ఎన్ని కిలోమీటర్లు? 10 కిలోమీటర్లకి ఈయన ఏమన్నా హెలికాప్టర్ ఎక్కాడా? ఉమ్, తెనాలి పోవడానికి హెలికాప్టర్ వేసుకెళ్ళాడా? ఓకే. స్పెషల్ ఫ్లైట్ల మీద మరి కథనాలు రాస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి స్పెషల్ ఫ్లైట్లు భాగవతం ఏంటి? ఎంత ఖర్చు పెట్టాడు? ఉమ్, అంటే ఇప్పుడు ఒకటి, నువ్వు అసలు విమర్శించే నైతిక హక్కు నీకుందా? ఒకవేళ వీళ్ళు పవన్ కళ్యాణ్ వైపు, కూటమి ప్రభుత్వం వైపు చూపిస్తే 4 ఏళ్ళు వీళ్ళ వైపు చూపిస్తారు. ఓకే. అది మీరు మర్చిపోతే ఎలా? ఇప్పుడు ఇవాళ డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్, అతనేంటి, అతను మరి ఆయన సినిమాల్లో మరి చూసుకుంటున్నాడు, ఇక్కడ మరి రాజకీయంగా చేస్తున్నాడు, అటు డిప్యూటీ సీఎంగా ఆయన కార్యకలాపాలు, ఆ, అటు గన్నవరంలో ఆయన కార్యాలయం ఏంటి, మంగళగిరిలో జనసేన కార్యాలయంలో ఆయన మరి కార్యకర్తలందరికీ అందుబాటులో ఉండటం. అంటే ఒకటి, పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేయడం ద్వారా వైసీపీ, లేకపోతే వాళ్ళ మీడియా, వాళ్ళ గొయ్యి వాళ్ళు తీసుకుంటున్నట్లు లెక్క అనమాట. ఓకే. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.